బిందు మాధవ టెంపుల్ గురించి చెప్పే ముందు కాశీ గురించి చెప్తా. కాశీ నగరం మొత్తం కూడా 2 భాగాలుగా విడిపోయిందని మీకు తెలుసా? ఒకటైతే శివకాశి, మనందరికీ తెలిసిందే కదా. రెండవదైతే విష్ణు కాశీ, మూడవది కూడా ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో ఈ గంగా నది అవతల వైపు ఉన్నదాన్ని వ్యాస కాశీ అని అయితే అంటూ ఉంటారనమాట. దానికి రీజన్ ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే వ్యూ చాలా బాగుందని మేము ఇక్కడ ఆగాం. ఇదే బిందు మాధవ టెంపుల్. ఇక్కడైతే కృష్ణుని పూజిస్తారనమాట. సో ఎదురుగా ఉన్నదైతే మసీదు. ఆ మసీద్ని అయితే 1983లో మూసేశారట. అప్పట్లో విష్ణు కాశీలో కూడా శివలింగాలను అయితే మనం దర్శించుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ అభిషేకం చేశాను, జలాభిషేకం. ప్రతిష్ట కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలా షాపింగ్ కూడా కొంచెం అయితే ఉంటుంది, మనకు కావాల్సిన తీసుకొని అయితే వచ్చేసేయచ్చు. కాస్ట్ కూడా తక్కువే అనిపించింది నాకైతే. అందరూ లాంగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసండి. ఫుల్ డీటెయిల్స్ తో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ వెళ్ళేటప్పుడు గంట కొట్టద్దు అంటారు, ఎందుకు తెలిస్తే కామెంట్ చేయండి. స్టార్టింగ్ లో అయితే దేవుడిని మేల్కొల్పడానికి గంట కొడతాం.